శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గురుడు మీ రాశిలో ఉండడం చాలా మంచిదండి. ముఖ్యంగా ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడము, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడము, అదృష్టవంతులుగా ఉండడము, విద్యలో బాగా రాణించడం జరుగుతుంది. కుజుడు ప్రభావం వలన, అంటే కుజుడు మీకు 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండడం వలన కూడా కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుందండి. సంపాదిస్తారు. కష్టపడి మీరు సంపాదించింది ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 12th హౌస్ లార్డ్ అనే కుజుడు 2వ భావం ఉండడం వలన విద్యలో కూడా ఆటంకాలు కలగజేస్తాడు. ముఖ్యంగా విదేశ పర్యటన ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా 12th హౌస్ లార్డ్ అవ్వడం కుజుడు అవ్వడం వలన, అలాగే మిథున రాశిలో కూడా కుజుడు అవ్వడం వలన, 12th హౌస్ లార్డ్గా ద్వితీయ భావంలో ఉండడం వలన మీ జాతకాల రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు ఈ నెలలో. సరే, అది పక్కన పెడితే మీకు మీ రాశి వారికి, అంటే మీ వృషభ రాశి వారికి 3rd హౌస్లో కూడా కుజుడు మీకు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అంత మంచిది కాదండి. మీ సోదర మండలంలోనూ, అంటే సోదర వర్గంలో కూడా చిన్న ఇబ్బందులు, కొద్దిగా వాళ్ళకి ఒంట్లో బాగుండకపోవడము జరుగుతుంది. అలాగే వాళ్ళు మీకు భయం, కొద్దిగా మీ అంటే వాళ్ళకి భయం పోగొట్టే తత్వంలో మీ మాటలు ఉంటాయి. ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చదువులో కూడా మీకు ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది 14వ తారీఖు ఏప్రిల్ నుంచి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మెడిసిన్స్ వాడడము, అలాగే డాక్టర్స్ కన్సల్ట్ చేయడం కూడా చేయాలి. అంతేకాకుండా వ్యవసాయదారులకి పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే పిల్లల విషయంలో పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీ రాశి వారికి స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో కూడా మీకు విజయం సాధిస్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నటన రంగం, అదే సాహిత్యము, నృత్యము, వాళ్ళందరికీ కూడా సంగీతంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం ఉండబోతోంది, ఫలితాలు ఉండబోతున్నాయి. వివాహ వేడుకలు మీ ఇంట్లో చేయబోతున్నారు. వివాహంతో పాటు శుభకార్యాలు కూడా మీరు చేయడానికి అవకాశం ఎక్కువ. దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారు. అలాగే మీ శత్రువులు మీకు మిత్రులుగా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, అంతేకాకుండా మీరు అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కోర్టు రిలేటెడ్ సంబంధించిన కానీ లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని మీరు అధిగమిస్తారన్న సందేహం లేదు. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా గురుదృష్టి ఉండడం వలన, కుజుడు దృష్టి కూడా ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. వాళ్ళ భూములు చక్కగా సకాలంలో అమ్ముడుపోవడానికి అవకాశం ఎక్కువ. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, హార్డ్వేర్, ఈ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీ దాంట్లో వేద పండితులు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా మీకు మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఉద్యోగ భద్రత చాలా బాగుందండి. ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్, పై అధికారుల యొక్క మన్ననలు, అంటే మెప్పు పొందడం,
అది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి అంటే ట్రై చేస్తున్న వాళ్ళకి, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగం మీకే ఉంటుంది, ధైర్యంగా ఉండవలసి వస్తుంది, ఉంటే చాలు. అంతేకాకుండా 11వ భావంలో రవి బుధ శుక్ర శనిలతో కలిసి రాహు ఉన్నాడు. 14వ తారీఖు వరకు రవి ఉంటాడు. సో ఏదేమైనా లాభస్థానంలో ఇంతమంది ఉండడం గ్రేట్ అండి. ముఖ్యంగా ఇంతమంది ఉండడం వలన ధనానికి ఇబ్బంది పడరు, ధన సౌఖ్యం ఉంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, ఐరన్ అంటాం కదా, ఫార్మా రంగం, సిమెంటు, ఈ రంగాలన్నీ కూడా శుక్ర కారకత్వం రంగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువ. రాజకీయ రంగంలో పలుకుబడి కూడా ఎక్కువ. రాజకీయ రంగంలో పదవులు రావడము, మీ మాటకి చలామణి ఉండడము, ఎదురు లేకుండా ఉండడము. అంతేకాకుండా మీ రాశి వారికి 11వ భావంలో ఈ కాంబినేషన్ ఉండడం వలన పదవులు, రాజకీయ రంగంలో పదవులు, ఉద్యోగంలో పదవులు, ఇవన్నీ మీకు వస్తాయి. అద్భుతంగా ఉంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగంలో ఉన్నా మీకు అదృష్టం తోడవడమే కాకుండా ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. 14వ తారీఖు నుంచి వ్యయభావంలో రవి ఉంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడము, మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితిలో కొంచెం మార్పులు రావడము, విద్యలో ఆటంకాలు ఎదురవడం జరుగుతుంటుంది. ఏదేమైనా మీ రాశివారు అంటే వృషభ రాశివారు పూజించవలసిన దేవుడు పార్వతీ అమ్మవారు, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారిని నిరంతరం పూజించడం వలన శుభ ఫలితాలు, సుఖంగా ఉండడానికి అవకాశాలు, అన్ని రంగాలలోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు, వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత
ఉండాలని సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.